హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ ఈటీ. 10 ఏళ్ల క్రితం వచ్చిన తుఫాన్ గుర్తుందా? అలాంటోడు మళ్ళీ వస్తున్నాడు అంటే ఈ డైలాగులతో ఓజీ గ్లింప్స్ వచ్చి ఇంటర్నెట్ ఓ ఊపు ఊపేసింది. పైగా సెప్టెంబర్ 27న ఆ సినిమా రిలీజ్ అవుతుంది అనే మేకర్స్ తర్వాత డేట్ కూడా అనౌన్స్ చేశారు. అదే డేట్ కి 10 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయింది. సో అలా కూడా ఆ డైలాగులు పవన్ ఫ్యాన్స్ కి మంచి హై ఇచ్చాయి. అయితే ఇప్పుడు అనుకున్న డేట్ కి ఓజీ రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. అవును, పవన్ కళ్యాణ్ జనవరి నుండి మే వరకు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటూ వచ్చారు. దీంతో అనుకున్న టైంకి ఓజీ కంప్లీట్ అయ్యేలా లేదు. అందువల్ల సెప్టెంబర్ 27కి ఓజీ రిలీజ్ అవ్వడం కష్టం. దీంతో ఆ డేట్ ని లక్కీ భాస్కర్ వాడుకుంటున్నాడు. అవును, దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతున్నట్లు కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు మేకర్స్. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇంకో ప్రచారం కూడా మొదలైంది. దేవర సినిమా రైట్స్ ని కూడా సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. ఆ సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. అందుకోసమే నిర్మాత నాగవంశీతో సెప్టెంబర్ 27 డేట్ ని లక్కీ భాస్కర్ రిలీజ్ డేట్ లా లాక్ చేసినట్టు ఇన్సైడ్ టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. సో ఇదండి ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరో అప్డేట్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.